మన తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. ఈ ఈటీవీ ప్రభాకర్ ఎవడైతే ఉండో వాడు ఉత్తుత్తి మెగాస్టార్. ఆయన సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ అయితే వీడు బుల్లితెర మెగాస్టార్. వీడికి ఎంత బల్బు ఉంటుందంటే ఈ ప్రభాకర్ గారికి ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి వీడి బల్బు పెద్దగా కనపడలే, కానీ వాడి బల్బే వాడి కొడుకు వచ్చింది. వాడి సాహిత్యం, వాడి వాయిస్, వాడి పాటలు ఏదైతే స్టేజ్ మీద గుద్ద బల కొడతా అనే పాట ఏదైతే ఉందో ఇంత చండలం. దాని గురించి ఒక పెద్ద మనిషి, ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడితే, అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ సేమ్ కమ్యూనిటీకి చెందిన ఒక జర్నలిస్ట్గా నాకు కోపం వస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని సారీ ఇది తప్పైందని చెప్పకుండా వీడి పిల్ల చేష్టలు, వీడి నిబ్బా చేష్టలు, వీడి వెధవ పనుల వల్ల 24 hours టైం ఇస్తా అంటున్నాడు. అరే నీకు అశోక్ వేములపల్లి కదరా, కళ్యాణ్ జర్నలిస్ట్ కూడా నీకు వార్నింగ్ ఇస్తుండు. నీ గుద్దలదమ్ము ఉంటే మీ నాన్న ఉత్తుత్తి మెగాస్టార్ ఎవడైతే ఉండో వాడి గుద్దలదమ్ము ఉంటే పెట్టుకోండిరా. అరే అసలు సిసలైన మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారే చాలా డౌన్ టు ఎర్త్, చాలా కామ్గా, చాలా డిసిప్లిన్గా ఉంటే ఉత్తుత్తి మెగాస్టార్ నీకెందుకు ఇంత బిల్డప్? మంచి మార్గంలో నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు కదరా. ఇది నీకు గుడ్ వే అని నీకు ఎట్లా అనిపిస్తుందిరా? ఎందుకు ఇలాంటి గుద్ద బల్బు చేశారు? పద్ధతిగా ప్రజాదరణ ఏ విధంగా పొందాలో అది నేర్చుకో. ఏదేమైనా యాక్టివ్ స్టార్ చంద్రహాస్, నీ సినిమా బరాబర్ ప్రేమిస్తా మొడ్డలాగుందంట. నీకు వచ్చేదే అంతంత మంది. నీ యాటిట్యూడ్ వల్ల మొత్తం దెంగేసి నీకు వచ్చే 100 మందిలో 10% మంది సినిమా మాత్రమే చూసిరట. మొడ్డలాగుందని రివ్యూ ఇస్తుర్రు. ఇప్పుడు నువ్వు నీ అయ్యా తడిగుడ్డ వేసుకొని పడుకోరు నా బట్టలారా.